ఎక్కువ ఉందని తగ్గిస్తున్నాయి. ఇది ఇంతే బెటర్నా? ఎక్కువ ఉంటే తీసేయండి, ఎక్కువ ఉంటే తీసేయండి. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇలా క్రాస్ లైన్ కొడతాం కదా ఇది, అప్పుడు ఇక్కడ పెరుగుతుంది కదా. అంతే కావచ్చు. ఇక్కడ ఎంత ఉంటే షోల్డర్ ఇక్కడ భుజం దగ్గర కూడా అంతే ఉండాలి. ఫోల్డింగ్ చేసి ఇచ్చాను కొంచెం సేమ్ మనం ఎలా ఉందో బ్లౌజ్ ఇంకా అలా మార్కింగ్ చేసుకోవడం మాత్రం వల్ల ఎంత ఉంటే అంత విడుతు తీస్తుంది. ఇది కొలుసుకొని షోల్డర్ తీసుకుంటుంది. ఎంత ఉంది ఇప్పుడు? 5 బాగుంది. 5 బాగుంటే ఇక్కడ ఎంత వస్తుంది? నెక్ విడుతు పాదకు 3 పెడుతుంటే జారిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నెక్ ఎంత ఉంటుందో అంతే పెట్టుకొని మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కుట్టేటప్పుడు మాత్రం ఇప్పుడు ఈ విడితే దీనికి సరిపోలేదనుకో, ఈ క్లాత్ కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇది ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే పెట్టుకొని కుడితే ఇది జారిపోతుంది. ఇక్కడ ఈ మార్కే కరెక్ట్ ఉండాలి. మనం ఎట్లా పెట్టుకోవాలి, ట్రై చేయాలి. ఒకటన్నా పెట్టించుకున్నాం. ఈ డీప్ మాత్రం ఇంకా అది ఎంత ఉంటే అంతే, జస్ట్ అందాస్ మీద వేసిన. మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడికి పోతుందో తెలియదు కదా, ఇది పైకి రావచ్చు, కిందికి వెళ్ళచ్చు. ఇది షోల్డర్ కుట్టినాక ఇది పర్లేదు. ఈ విడితే ఎంత ఉందో ఇది కూడా అంతే అనిపిస్తుంది. కొన్నిటికి ఇంకా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇలా ఒక డాట్ లాగా ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ వస్తుంది అంతే, ఈ నుంచి ఇటు దాకా. తర్వాత ఈ నెక్ ఇలా పెట్టుకోవాలి. కనిపిస్తుందా? ఇప్పుడు నేను డ్రా చేసింది డీప్ అయింది కదా, ఇంకా ఇక్కడికి రాదు స్టిచ్చింగ్, ఇక్కడికి వస్తుంది. ఈ డ్రాయింగ్ లేకపోతే ఏం చేస్తామంటే ఇక్కడ వేస్తామో ఇక్కడ వేస్తామో, మిడిల్ తెలియదు మనకి. ఈ భుజ భాగం తగ్గుతుంది, ఒక సైడ్ ఎక్కువ అవుతుంది. అందుకు ఈ డ్రాయింగ్ ఉండాలి. వర్క్ బ్లౌజ్కి డ్రాయింగ్ ఉంటేనే ఇక్కడ సమానం ఉంటుంది. ఈ డ్రాయింగ్ లేకపోతే ఇక్కడ ఈ షోల్డర్ ఇక్కడికి వేస్తాం, ఈ షోల్డర్ ఇటు జరిగిపోతుంది. ఇలా కుట్టుకోవాలి. ఇలా దగ్గరికి సింగిల్ పాదం మార్చుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా కుట్టుకొని తిరిగేసుకోవాలండి. అయిపోతుంది. చాలా దండిగా ఉన్నది. మీ మామయ్య 10 ఎగ్జాక్ట్లీ 10. ఇంత క్లాత్ అవసరం అప్పుడు అది వాళ్ళు పెట్టినారు. 3.5 డౌన్. నేను ఇట్లా ఫోల్డింగ్ చేసి అటుకులు వేసాను, అస్సలు అర్థమవుతుంది. అది అలవాటు
ఇట్లకి బాగా కట్టుకోండి. ఇది ఎటు సైడ్ అయిపోయిందో తెలియదు.